హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన పాతకాలపు వంటకాన్ని చూడబోతున్నాము. అదే అరటి పువ్వు ఉసిలి. దీన్నే కొన్ని ప్రాంతాల్లో అరటి పువ్వు పాటోలి అని కూడా అంటారు. ఈ పాటోలి పప్పుచారులోకి లేదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి ఇది అద్భుతంగా ఉంటుందండి. చాలామందికి అరటి పువ్వు అనగానే చేయడం చేతరాక చేదుగా వస్తుంది అనేసి చాలామంది చేయరు. బట్ నేను ఈ వీడియోలో చేదు రాకుండా ఎలా చేయాలో చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అరటి పువ్వు అండి. ఇదిగో అరటి పువ్వు తీసుకున్నాను. అరటి పువ్వుని తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసానండి. ఆయిల్ రాసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది తీయడం కూడా. ఇది అరటి పువ్వు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. శనగపప్పు హాఫ్ కప్పు, అలాగే కందిపప్పు కూడా హాఫ్ కప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే కొబ్బరి, పచ్చిమిర్చి. దీనికి ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అండి, ఆప్షనల్ అనమాట. ఇవి కొబ్బరి పటోలీకి కావలసిన పదార్థాలు. ఫస్ట్ ఏం చేయాలంటే, మనము ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి, ఈ కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని బరగ్గా చేసుకోవాలన్నమాట. నేను కందిపప్పుని అలాగే శనగపప్పుని రెండింటినీ వేసేసి బరగ్గా ఆడిపించుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగ కందిపప్పు శనగపప్పు వేసేసుకున్నాను. కందిపప్పు శనగపప్పు వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టించుకోవాలి. ఇదిగోండి, ఇలాగ బరగ్గా మిక్సీ పట్టించుకున్నాను నేను. ఇలా బరగ్గా ఉండాలి. చూడండి, పప్పు అనేది ఉండకుండా ఇలా బరగ్గా పెట్టించుకోవాలన్నమాట, మిక్సీ పట్టించుకోవాలి. మందంగా ఉండే కడాయి పెట్టుకున్నాను అనమాట. ఈ కడాయిలో మనము ఎలా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీనికి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ముందుగా మనము ఆవాలు వేసుకోవాలి, శనగపప్పు వేసేసుకోవాలి, పోపుకి జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసాం కాబట్టి పేలదు, లేదంటే డమాలని పేలుతుంది అనమాట. కరివేపాకు, మనం బరగ్గా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా కందిపప్పు శనగపప్పు, అది వేసేసుకోవాలన్నమాట. దీంట్లో బాగా దీంట్లోనే బాగా మగ్గనియాలండి. ఈ ఆయిల్లోనే బాగా ఇలా పొడిగా వచ్చేంత వరకు మనం దీంట్లోనే బాగా మగ్గనిచ్చాలన్నమాట, అడుగంటకుండా. అందుకనేసే మనము ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము. కొంచెం సిమ్లో మగ్గనిచ్చాలి బాగా. మనం ఆయిల్ కానీ కొంచెం తక్కువైంది అనేసి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ లోపు మనం అది మగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల మనము చిన్న కుక్కర్లో ఈ అరటి పువ్వు కట్ చేసుకున్నాం కదండి, అవి ఒక విజిల్ రానిచ్చుకొని మనం చిల్లెల గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసేసాను. దీంట్లో నేను ఉప్పు పసుపు మాత్రమే లైట్గా దీంట్లో లైట్గా సాల్ట్ పసుపు వేసానండి. ఇప్పుడు మనం ఈ అరటి పువ్వుని ఉడకబెట్టుకున్నాం కదా, ఒక విజిల్ రానిచ్చుకున్నాం కదా, దీన్ని వేసేసేయాలన్నమాట. దీంట్లో చూసారా, ఇలా పొడిగా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనము ఇలా కొంచెం హోల్ చేసుకొని ఈ అరటి పువ్వు ఉంది కదా, దీన్ని పెట్టేసుకోవాలి. ఇలా దీంట్లో వేసేసుకోవాలి. అలా హోల్ చేసి పెట్టనవసరం లేదు. దీంట్లో వేసేసుకొని ఇలా కలపెట్టేసుకోవాలి. చేయడం తక్కువ, ప్రాసెస్ ఏమో దీనికి క్లీనింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ. ఇవి అరటి పువ్వుని ఇలా తీసుకోవడం అనేది ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇలా బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు.
నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో లైట్గా పసుపు వేసుకుందాము. దీంట్లో యాక్చువల్లీ తాలింపులో నేను ఇంగువ పొడి వేసుకోవాలన్నమాట, బట్ వేసుకోలేదు నేను. అంతా కూర అయిపోయే ప్రాసెస్ ముందు వేసుకుందామని. దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేస్తున్నాను. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే మీకు చాలా టేస్టీగా వస్తుంది. ఇది హెల్దీ కూడా, మనకి చాలా మంచిదండి. కారం కూడా వేస్తున్నానండి. ఇలా కారం వేసాను నేను. పిల్లలు తినే పలం అయితే మనం తక్కువ వేసుకుంటే బెటరు కారము. మేమే కాబట్టి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి, మేమే కాబట్టి కొంచెం కారం తగిలిచ్చాను. కొద్దిసేపు బాగా మగ్గనియాలండి. కొంతమంది అయితే దీంట్లో చింతపండు వేస్తారండి. దీంట్లో నేను ఆ స్టైల్ వేయరనమాట. దీంట్లో అయితే నేను కొబ్బరి వేసి చేస్తాను కదా, దానికి ఇలాగే చేయాలన్నమాట. చింతపండు వేసి చేసేది వచ్చి అది వేరే స్టైల్, పులుపు వచ్చేస్తుంది అనమాట. అలా లేకుండా దీనిలో కొబ్బరి వేసి చేస్తే అదో రకం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అయిపోవచ్చిందండి. దీంట్లో లాస్ట్ కొబ్బరి తురిమి వేసేసుకుందాము. ఈ కొబ్బరి తురిమి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి తురిమి వేసుకొని ఇలా జస్ట్ ఒక 1 minute మనం ఇలా కలిపెట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత అయిందో. కూర ఎక్కువ అవుతుంది. ఇది పప్పు వేసాం కదా, శనగపప్పు మళ్ళీ కందిపప్పు. నేను చెప్పిన స్టైల్లోనే చేస్తే మీకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర. ఈ కొత్తిమీర జల్లేసి తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చూద్దాం. కొత్తిమీర కూడా వేసేసాను. ఇదిగోండి. దీంట్లో మనము మెయిన్ ఏంటంటే గ్రీన్ చిల్లీ వేసాం, అదే పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఈ ఇంగువ ఇలా చల్లేసి అంటే ఇలా కలిపెట్టేసుకుంటే అయిపోయింది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కర్రీ కలుపుకొని తింటే ఇంకా దీని ముందు మటను చికెన్ ఏది అవసరం లేదనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఈ శనగపప్పు, ఈ కందిపప్పు ఇలాగా ఆయిల్లో బాగా మగ్గనిచ్చాం కదండి, వేపాం కదా పోపు పెట్టి, ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి.